శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 15వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని అందులో ఉన్నటువంటి విశేషాంశాలు మనందరము కూడా తెలుసుకుందాం. అలాగా మనం 9 మంది గోపబాలికల్ని లేపాం. ఈరోజు 10వ గోపబాలికని లేపుతూ ఉంటాం. అంటే తిరుప్పావైలో 15 రోజులు పూర్తయిపోయినట్టే ఈరోజు ఇప్పటిదాకా. అంటే ఈ 15 రోజులు ఒక భాగం, తర్వాత 15 రోజులు ఇంకొక భాగం. ఈ 15 రోజులు పూర్వభాగం అంటాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేసాం, మొదటి 5 పాసురాలలో అసలు తిరుప్పావై అంటే ఏంటి, ఏం చెయ్యాలి, వ్రత నియమాలు ఏంటి, ఫలితం ఏంటి, ఎలా ఎవరిని ఆరాధించాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలి, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. తర్వాత నుంచి ఈ 10 మంది గోపబాలికలని రోజుకి ఒక గోపబాలికని లేపే క్రమంలో మనం ఏం చేసాం, ఒక్కొక్క గోపబాలికని లేపుతూ, అంటే పరమ భక్తులైనటువంటి అంటే భాగవతోత్తములని లేపాం. వీళ్ళందరూ కూడా ఆళ్వారులని చెప్పుకుందాం. ఒక్కొక్క ఆళ్వారి చరిత్ర కూడా మనం ప్రతిరోజు చెప్పుకుందాం. ఈ ఆళ్వార్లందరూ ఎవరు, పరమాత్మ చేత ప్రేమించబడేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా లేపాం. అంటే ఇప్పుడుకి మనలో ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలు ఏమన్నా ఉంటే మనం ఒక్కొక్క కథలోనూ కూడా చెప్పు, ఇంద్రియాలు మనల్ని ఎలా మాయ చేస్తాయి, ఇంద్రియాలు మనల్ని ఈ విషయ లంపటంలోకి ఎలా లాగుతాయి, అలా లాగినప్పుడు మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ, అంటే మనలో ఉన్నటువంటి దోషాలని పోగొట్టుకున్న వాళ్ళమే అయ్యాం. అంటే ఇప్పటికి మనకి భగవంతుని యొక్క ఆలయానికి చేరి భగవంతుని యొక్క ఆలయంలో భగవంతుని సేవించుకునేంత అర్హత కలిగిన వాళ్ళం అయ్యాం ఇప్పటికి. మనలో దోషాలు ఏం లేవు. అయితే మరి భగవద్భక్తుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చూసాం. పరమాత్మ తనని నిర్లక్ష్యం చేసినా సహిస్తాడేమో, కానీ తన భక్తుల్ని నిర్లక్ష్యం చేస్తే సహించడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి గోపబాలిక విషయానికి వస్తే, క్షమ అన్నది ఉత్తమోత్తమైనటువంటి గుణం. అంటే తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక తప్పు చేస్తారు, తెలుసో తెలియకో, అజ్ఞానం వల్ల, ఇంకోటో. కానీ ఆ తప్పుని క్షమించగలగడమే ఉత్తమోత్తమైనటువంటి గుణం. అటువంటి గుణం, పైగా ఎవరైనా మనల్ని దూషించారనుకోండి, మనం వాళ్ళని ఎదురు దూషించకూడదు, ఆ దూషణని కూడా స్వీకరించగలగాలి. అంత ఉన్నతమైన స్థితికి ఆధ్యాత్మికతలో ఎదగాలి. అలా ఎదగగలిగినప్పుడే పరమాత్మ మనల్ని స్వీకరిస్తాడు. ఒకవేళ మనలో లేని గుణాన్ని మన మీద పెట్టి, మనం దొంగతనమే చేయలేదు కానీ నువ్వు దొంగవి, నువ్వు అబద్ధాలు కోరివి, అలా ఏదన్నా నిందలు వేసేసారనుకోండి, అది నిజంగా మనది కాకపోయినా, నేను దొంగన, నువ్వు చూసావా నేను దొబ్బేసినట్టు, నీకు తెలుసా నేను దొంగనని అలా అనకుండా ఒక నవ్వు ఊరుకుంటే అక్కడితో గొడవ సమసిపోతుంది. ఇంకా గొడవ రాదు. పైగా వాళ్ళే తెలుసుకుని మళ్ళీ ఎదురొచ్చి క్షమాపణ చెప్తారు, నేను తప్పుగా అనుకున్నాను. అదే మనం మాటకి మాట రెట్టించాం అనుకోండి, మనకు ఉన్నటువంటి సాత్విక గుణం అంతా పోయి తామస రాజసిక గుణాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, భగవంతుని నుంచి దూరం అయిపోతాం. అందుచేత ఈ రోజు ఉన్నటువంటి గోపబాలిక ఎలాంటి గోపబాలిక, పరుషంగా మాట్లాడినప్పటికీ కూడా మనసు నొప్పి చెందక మళ్ళీ వాటిని సంతోషంగా స్వీకరించే గుణం తెచ్చుకున్నటువంటి గోపబాలిక. అటువంటి గోపబాలిక లక్షణాలలోకెల్లా పరాకాష్ఠ పొందినటువంటి లక్షణం అది. అంటే దోషాన్ని కూడా స్వీకరించడం అంటే సామాన్య విషయం కాదు. మనల్ని ఎవరైనా తిడితే సరే, పొగిడినా కూడా స్వీకరించకూడదు. తుల్య నిందాస్తుతిర్మో అని సంతుష్టో ఏనకైనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోన్నరహ అంటారు పరమాత్మ భగవద్గీతలో. అంటే తిట్టినా స్వీకరించకూడదు, పొగిడినా స్వీకరించకూడదు. అలాంటి స్థితికి మనం రావాలి. ఈ రోజు ఉన్నటువంటి గోపబాలిక అంతటి స్థితిలోకి వస్తుందన్నమాట. పైగా ఒకసారి భట్టర్వారు అంటే విష్ణు చిత్తుల వారు అసలు ఆయన విష్ణు చిత్తుల వారి యొక్క కథ మనం విన్నప్పుడే తెలిసింది ఆయన ఎంత వినయంగా ఉంటారో. ఆయన ప్రతిరోజు భగవానుని సన్నిధానానికి వెళ్ళి, నేను అమర్యాదంగా ప్రవర్తిస్తాను, నేను మంచివాణ్ణి కాదు, నేను అజ్ఞానిని, నాకు అసూయలు ఎక్కువ, నేను కృతజ్ఞుణ్ణి, నేను దుర్మార్గుణ్ణి, ఇలా తనకి తానే లేని గుణాలు ఆరోపించుకుంటూ క్షమాపణ, కాబట్టి నన్ను నువ్వు రక్షించు, నాకేమీ చేత కాదు, నన్ను నువ్వే ఉద్ధరించాలి అని పరమాత్మ దగ్గర అలా అనుకుని వస్తూ ఉండేవారు. ఒకరోజు అలా అనుకుంటున్న సమయంలో పక్కన ఎవరో ఉండి, అవును
అవును అంటున్నారు. అంటే ఏంటి? నువ్వు చెప్పుకున్న గుణాలన్నీ నీకే వర్తిస్తాయి అన్నట్టుగా. అప్పుడు వెంటనే ఆయన ఏం చేయాలి? నీకు తెలుసా అని అనాలి కదా! అలా అనలేదు. అమ్మ ఇన్నాళ్ళకి నా తప్పుల్ని నేను చెప్పుకుంటున్నా పరమాత్మ వినట్లేదు. మీరు సాక్ష్యంగా దొరికారు. ఇప్పుడైనా పరమాత్మ నన్ను సరిచేసి తన దగ్గరికి తీసుకెళ్తారు అని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేట. సిగ్గుపడిపోయేట అతను. అంటే అంత ఉత్కృష్టమైన స్థితి, ఇది చెప్పుకున్నంత తేలికైన గుణం ఏం కాదు ఇది. క్షమించడము, ఎదుటి వాళ్ళు తిట్టినా స్వీకరించడం, పొగిడితే స్వీకరించకుండా ఉండడం అన్నది మనం మాట్లాడుకున్నంత తేలికైన విషయం అయితే కదా, అనుభవంలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాంటి గోప బాలికను మనం ఈరోజు లేపుతాం అనమాట. ఇంకా ఎలాగా? శ్రీరామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళాడు. దానికి కారణం ఎవరు? భరతుడా? కాదు. ఒక మంథర, కైక, దశరథ మహారాజు, వాళ్ళ ముగ్గురు. కానీ పాపం ఇవేమి భరతుడికి తెలియదు. భరతుడు వచ్చాడు, ఇక్కడంతా కూడా అయోధ్య అంతా కూడా కళావిహీనంగా అయిపోతే కారణం ఏంటని చెప్పి అడిగారు. విషయాలన్నీ తెలిసాయి. తెలిస్తే అప్పుడు భరతుడు ఏమన్నాడు తెలిసిన? శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోవడానికి కారణం మంథరా కాదు, కైకా కాదు, దశరథ మహారాజు గారు కాదు, నా దురదృష్టమే కారణం అని. ఆ కారణాన్ని కూడా నేనేదో పాపం, ఏదో జన్మలో పాపం చేసుకున్నాను, ఆ పాపమే నన్ను ఇవాళ శ్రీరామచంద్రమూర్తికి దూరం చేసేసింది అని బాధపడ్డాడు తప్పితే వాళ్ళ ముగ్గురిని మాత్రం చిన్న మాట కూడా అనలేదు. అంత ఉత్కృష్టమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి అని చెప్తారు ఈరోజు పాసురంలో. సరే, ఒకసారి మన వీళ్ళు నిన్నటి రోజున ఏం చేసాం మనం? పుండరీకాక్ష అని చెప్పి కీర్తించుకుంటూ వెళ్ళారు. ఓ పుండరీకాక్ష అంటూ కొన్ని నామాలు, భగవంతుని యొక్క నామాలు కీర్తించుకుంటూ బయటకు వచ్చారు కదా. ఆ కీర్తించుకుంటూ బయటకు వస్తున్నటువంటి వీళ్ళు లోపల ఉన్నటువంటి గోపబాలికకి వీళ్ళు పాట వినబడింది. పాట వినబడి తను కూడా వాళ్ళ గొంతులో కలపాలని చెప్పి వెంటనే పాట అందుకోలేం కదా, కొంచెం గొంతునేదో సరి చేసుకుంటాం కదా, అలా సరి చేసుకుని వాళ్ళతో పాటు తను పాడుతూ మైమర్చిపోయింది. ఆ బాలిక ఎలాంటిది? వీళ్ళ గోష్ఠి అందరినీ కూడా తన దగ్గరుండి సేవించుకోవాలి, తన దగ్గరుండి చూడాలి, తన దగ్గరుండి నడిపించాలి అనుకుని వాళ్ళ గోష్ఠిని సేవించుకోవడం మాట మర్చిపోయి వీళ్ళు పాటలు పాడుతుంటే ఆ పాటలలో గొంతు కలిపేసి పాడుతూ తన్మయత్వంతో పడుకుని నిద్రపోతుంది అనమాట లోపల. అలాంటి గోప బాలికని ఈ రోజు లేపుతాం. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇళంకిளியே இன்னமுறங்குதியோ சில்லேன் ரளையேன் மின்னங்கே மீர் போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்டேயுன் வாயிருத்தும் வல்லீர்கள் நீங்களே நானேதான் நாயுடுகா ஒல்லே நீ போதாய் உன்னக்கென்ன வேறுடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனிக்குள் வல்லானை கொன்றானை மாத்தாரே மாத்தளிக்க வல்லானை மாயினை பாடே லோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఎల్లే ఇళంకిలియే అంటారు. ఓ లేత చిలుక, ఇంకా నువ్వు నిద్రిస్తూనే ఉన్నావా? చిలుకతో పోలిస్తున్నారు. ఎందుకంటే చిలుక చూడండి ఎంత ఆకుపచ్చగా ఉంటుంది, ముక్కేమో ఎర్రగా ఉంటుంది, చక్కగా మాట్లాడుతుంది. చిలుక పలుకులు ఎవరైనా ముద్దుగా ముద్దుగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమంటాం? చిలుక పలుకులు అంటాం కదా. అందుకని చిలుక పలుకులు పలికేటటువంటి దానా ఓ లేత చిలుక. లేత చిలుక, ముదర చిలుకలు ఉంటాయేంటి? లేత చిలుక అంటే చిన్న వయస్సులోనే పాండిత్యాన్ని సంపాదించిన దానా అని అర్థం అనమాట. అలా అనకుండా పైకి అబ్బా ఈవిడి కంఠ మాధుర్యం ఎంత బాగుంది, వీళ్ళకి కూడా వీళ్ళు పాడిన పాటని ఆ అమ్మాయి హమ్ చేస్తున్న మాట పైకి వినబడుతుంది అనమాట. అందుకని ఓ లేత చిలుక, ఇంకా కూడా నువ్వు నిద్రిస్తూనే ఉన్నావా? నువ్వు ఆ పాటలు పాడడం మానేసి మా దగ్గరికి రావాలి కదా, మమ్మల్ని లేపాలి కదా అంటూ ఆ చిలుక పలుకుల వలె ఉన్నటువంటి ఆమె గొంతు యొక్క మాధుర్యాన్ని, తేనెలొలికే లాంటి ఆమె పాటని, మా పలుకుని అన్నీ విని ఓ చిలుక అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈమె ఇంత ఆనందంగా పాటలు పాడుతోంది అంటే కృష్ణ పరమాత్మ లోపల ఉండి ఉంటాడనమాట. అంటే కృష్ణానుభవానికి వివశ అయిపోయి ఆ అనుభవాన్ని తాను పొందుతూ పాట రూపంలో పాడేసుకుంటోంది. మనల్ని ఎవరినీ కూడా కృష్ణానుభవం దగ్గరికి తీసుకెళ్ళట్లేదు, ఆ అనుభవంలో మునిగిపోయి ఉన్నటువంటి గోపబాలిక కదా అంటూ ఓ లేత చిలుక అంటూ పిలిచారనమాట ఈరోజు గోపబాలను. అయితే పాపం లోపల ఉన్నటువంటి గోపబాలిక నిజానికి తను వీళ్ళ కోసమే ఎదురు చూస్తోంది. పుండరీకాక్ష నామం వినపడేసరికి ఆనందం పట్టలేక వీళ్ళ పాటలో తన గొంతు కూడా కలిపి పాడుతోంది. కృష్ణ విరహంతో మేం బాధపడుతుంటే నువ్వు పాటలు పాడుకుంటావేంటి, మమ్మల్ని కూడా నీతో చేర్చుకోవాలి కదా అన్న ఈ మాటలు ఆ అమ్మాయికి కొంచెం బాధ కలిగించాయి. పైగా నువ్వు చాలా బాగా పాడుతున్నావు అని పొగిడారు.
ఇంకొకటి ఏంటి, నిద్రిస్తూ ఉన్నావా అని ఆక్షేపించారు. బాగా పాడుతున్నావా అన్నది స్తుతి, అలాగా వాళ్ళు పొగడ్డము ఇష్టం లేదు. అలాగే నిద్రిస్తున్నావా అని ఆక్షేపించారు, అలా నింద చేయడము ఆ అమ్మాయికి బాధ కలిగింది అనమాట. బాధ కలిగి అంటుంది, మరి జిల్లుమని పిలవకండి అమ్మా, పరుషంగా మాట్లాడకండి, అలా మాట్లాడతారేంటి, నేను వస్తున్నాను కదా మీరు ఆగండి అంటారు. పరుషంగా మాట్లాడకండి అని చెప్పి వీళ్ళు చెప్పేస్తారనమాట. అంటే అవతల వాళ్ళ మాటలకి రియాక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. లోపల ఉన్నటువంటి బాలిక అవతల వాళ్ళ మాటలకి రియాక్ట్ అయిపోయింది. కానీ నిజానికి లోపల ఉన్నటువంటి గోప బాలిక భగవద్ అనుభవంలో లేదు. వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ వీళ్ళ పాటలలో తన కంఠస్వరాన్ని కలిపి తన్మయత్వంతో ఉంది. ఆ విషయం తెలుసుకోకుండా బయట వాళ్ళు తిన్ని ఆక్షేపిస్తారు. ఆక్షేపించేసరికి ఒక్కసారి పాపం తను బాధపడితే, ఏంటర్రా మీరే పూర్ణలు, మీరే మాట నేర్పు కలవాళ్ళు, చాలా బాగా మాట్లాడతారు మీరే అంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, లోపల పడుకున్నటువంటి గోపబాలికకి బయట మన గోదా గోష్ఠికి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ లాగా ఉంటుంది. అమ్మాయి ఒక మాట మాట్లాడితే వీళ్ళు ఒక మాట మాట్లాడతారు, వాదులు ఆడేసుకుంటున్నారు అనమాట. పొగడతా నిందా కూడా భరించలేక అమ్మాయి మాట్లాడుతోంది. వీళ్ళు ఇంకా ఏం చేస్తుందో చూద్దామని చెప్పి వీళ్ళు పరీక్షగా ఇంకొంచెం రెచ్చగొడుతున్నారనమాట. నువ్వు మాట్లాడడంలో చాలా సమర్థురాలవి, చూడు ఎంత అందంగా మాట్లాడుతున్నావో, తప్పంతా నీ మీదే పెట్టుకున్నావు, పైగా మమ్మల్ని అంటున్నావా నువ్వు అంటూ బయటనున్న బాలికలు, అబ్బబ్బే మీరే గొప్పవాళ్ళు, మీకే మాటల్లో నేర్పగలదు, మీ నోరెంతటిదో ఊరంతా కూడా తెలుసు. దెబ్బలాడుకున్నప్పుడు రకరకాల మాటలు వచ్చేస్తుంటాయి కదా, వీళ్ళు ఇలా మాట్లాడేసుకుంటున్నారు. అంటే ఒకళ్ళ దోషాలు ఒకళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. చెప్తే మీరు గొప్పవాళ్ళు అంటే మీరు గొప్పవాళ్ళు ఇలా. లోపల ఉన్నటువంటి బాలిక అంటుంది, అవునర్రా మీరు ఈ రోజు నా ఇంటి ముంగిటికి వచ్చారు కాబట్టి ఇన్ని మాటలు అంటున్నారు, రేపు నేను అదే మీ ఇంటికి వస్తే మీరు అప్పుడు ఇంకా ఇన్ని మాటలు అంటారో అంటుంది. అన్నాక ఇది భగవద్భక్తులైన వాళ్ళు ఎవరు కూడా వాదులాడుకోకూడదు. ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎదుటి వాళ్ళతో వాదులాడుకోవడం కానీ, గొడవ పడడం కానీ, మాట అనుకోవడం కానీ చేయకూడదుట. పైగా ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా తెలుసో తెలియకో ఒక మాట అన్నా ఆ మాటను స్వీకరించాలి, నవ్వేసి ఊరుకోవాలట, కానీ ఆ మాటకి రియాక్ట్ అయిపోకూడదుట. రియాక్ట్ అయిపోతే వాదులాడుకుంటే ఏమవుతుంది, మనలో దోషాలు ప్రవేశిస్తున్నాయి. మనం ఏ ఇంద్రియాలనైతే కంట్రోల్ చేయలేకపోయామో కంట్రోల్ తప్పుతున్నట్టే కదా. ఒక మాట వచ్చిందంటే అంటే వాక్కు నియంత్రణ లేదు అంటే కంట్రోల్ తప్పితే భగవంతుడు దూరం అయిపోతాడు. అది వెంటనే తెలుసుకుని తుల్య నిందా సుతిర్మోని, అమ్మో నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, వాళ్ళెవరు నా స్నేహితురాళ్లే కదా అన్నారా, అవునర్రా నేనే కఠినరాల్ని, ఇంకా మానేయండి, ఇంకేమనకండి, నేను వచ్చేస్తున్నాను బయటికి, మనందరము కూడా మనం కలిసి పరమాత్మ గురించి పాడుకుందాం, నేనే కఠినరాల్ని, మీరు అన్న దోషాలన్నీ నాలోనే ఉన్నాయని స్వీకరించేసింది. అలా స్వీకరించిన గుణం ఉండడం ఉత్తమమైన వైష్ణవ లక్షణం. అలా గుణాన్ని ఎంతవరకు నిలుపుకుంటుందో చూడాలి కదా ఈ అమ్మాయి, ఎంతవరకు ఆ గుణం మీద నిలబడుతుందో. ఏమో ఈ రోజు వచ్చింది తనకి ఐడియా, కొంతసేపు అయ్యాక మారిపోవచ్చు కదా మనసు అని వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, ఇంకా రెచ్చగొడుతున్నారు అనమాట. ఇంకా రెచ్చగొట్టినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ అమ్మాయి లోపల అమ్మాయి మారదు, అదే దాని మీద నిలబడి ఉంటుంది. అంటే మనం ఆధ్యాత్మికంగా బయటికి ఎదుగుతున్నప్పుడు ఏం చేయాలంటే, ఇంతకు ముందు మనం చూసాం శ్రవణము అంటే భగవత్ కథలను వినడం, భగవంతుని యొక్క సంకీర్తన చేయడం, ఆ విన్న దాన్ని పదే పదే మననం చేయడం. తర్వాత మెడిటేషన్, నిన్నటి రోజున మనం మెడిటేషన్ కూడా చెప్పుకున్నాం కదా, నిధిధ్యాసనం. మెడిటేషన్ లో 7 చక్రాస్ని యాక్టివేట్ చేసి అనాహత దగ్గర పరమాత్మని కేంద్రీకృతం చేసి అక్కడ పరమాత్మతో ప్రత్యక్షం చేసుకోవడం, అది పీక్ స్టేజ్ అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఉంటేనే మనకి స్టేబుల్ గా ఉండగలం. అంటే పరమాత్మ నుంచి మనం దూరం కాకుండా ఉండేటటువంటి స్థితికి మనం రాగలం. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆచార్యుల వారి యొక్క కటాక్షం కలుగుతుంది. ఇంకా అయిపోలేదు, బోల్డ్ అంతుంది. ఇంకా ఇప్పటికేంటి, దేవాలయానికి వెళ్ళేటటువంటి అర్హతను మాత్రమే మనం పొందాం. ఇంకా అక్కడి నుంచి గేటు దాటాలి, గేట్ నుంచి ధ్వజస్తంభం దగ్గరికి రావాలి, అక్కడి నుంచి ఆలవారిని సేవించుకోవాలి, అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి, ఇంకా బోల్డ్ అంత ప్రయాణం ఉంది. కానీ పరమాత్మ ఏం చేస్తాడంటేట, అయ్యో ఈ జీవులేంటి కర్మ వశాత్తు ఇక్కడ తిరిగిపోయి కర్మబంధాలలో చిక్కుకుపోయి ఉన్నారు, వీళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి, పాపం పిచ్చిమోహాలు వీళ్ళకంటూ వీళ్ళు ఏమీ చేసుకోలేకపోతున్నారు, వీళ్ళు ఏవైనా తెలిసి తెలియని పుణ్యాలు ఏవైనా చేసుకుని ఉన్నారా అని వెతుకుతాట.
అంటే తెలియకుండా చేసినా కూడా పుణ్యం మన ఖాతాలో పడిపోతుంది. ఇప్పుడు మనం ఏదో వాకింగ్ అని వెళ్తాం, పొద్దున్న వాకింగ్ అని ఒక రౌండ్ వేసి వస్తాం. ఆ రౌండ్ వేసినప్పుడు మధ్యలో గుళ్ళు ఉన్నాయనుకోండి, మనకి తెలియకుండా గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసిన ఫలితం వచ్చేసింది కదా. గుడి చుట్టూతా ప్రదక్షిణ చేసిన పుణ్యం ఈమె ఖాతాలో పడిపోతుంది అని వేసేస్తట. అలాగే మనం ఏదో మన వస్తువుల్ని కాపాడుకుంటూ, లేకపోతే మన ఇంట్లో, మన అపార్ట్మెంట్లో, మన ఇంటికి కాపలా పెట్టుకుందాం. పక్కింట్లో దొంగలు పడడానికి అవకాశం ఉంది, కానీ వీళ్ళు ఇంట్లో కాపలా ఉండడం వల్ల పక్కింట్లో కూడా దొంగలు పడలేదు. అంటే వీళ్ళ కోసం పెట్టినటువంటి ఉపకారం పక్క వాళ్ళకు కూడా అనుకోకుండా పనిచేసింది కదా. దానికి కారణం ఎవరు? వీళ్ళే కదా. అందుకని అది కూడా ఒక రకమైన పుణ్యమేనట. అలా ఎలాగైనా సరే వీళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా ఏదైనా పుణ్యం ఉందా లేదా. పైగా మనందరం ఇంతమంది కూర్చున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ముక్కోట ఏకాదశి, పరమాత్మను ఎంత బాగా అలంకరణ చేశారు. నిరుడు మేము ఇలాగే శ్రీరంగం వెళ్ళాం, లేకపోతే కాశీ వెళ్ళాం, లేకపోతే భద్రాచలంలో ఎంత బాగుందో అని కొన్ని పుణ్యక్షేత్రాల పేర్లు, కొన్ని నామాలు చెప్పుకుంటాం కదా, అది కూడా పుణ్యమేట. అలాంటి పుణ్యాలన్నీ చేసుకున్నారా లేదా అని చెప్పి చూసి, వీళ్ళు యోగ్యమైన వాళ్ళే, నేను వీళ్ళకి ఇప్పుడు సహాయం చేయొచ్చు అని పరమాత్మ మన కోసం దిగొచ్చి సహాయం చేస్తారట. అప్పుడే మన మనసులో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు పోతాయి. ఎప్పుడైతే పోయాయో మనం భగవంతుని వైపు 4-5 అడుగులు వేయడానికి అవకాశం వస్తుంది. అంటే భగవంతుడు అంటే ఇష్టం కలుగుతుంది. రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాలి, రామచంద్రమూర్తి దర్శనం చేసుకోవాలి, సీతమ్మ వారిని చూడాలి, మరి ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించుకోవాలి. ఇలాంటివన్నీ కూడా అలా వచ్చినవే. అంటే సత్వగుణం మనలో బయలుదేరిందనమాట. సత్వగుణం ఎప్పుడైతే బయలుదేరిందో రాజస తామస గుణాలు అడుక్కెళ్ళిపోతాయి. రాజస తామస గుణాలు అడుక్కెళ్ళిపోతేనే మనం భగవంతునికి చేరుకోగలం. అలా ఇంకా ఏమంటారు? ఒళ్ళే నీ పోదై ఉన్నెక్కన్న వేరుడమై, వేగంగా లేచిరా, నువ్వు ఇంత ఏకాంతంగా ఎందుకున్నావు? ఏకాంతంగా ఉండి శ్రీకృష్ణ పరమాత్మతో భోగాలు అనుభవిస్తున్నావా? అది నీకు తగదు. ఎందుకంటే నువ్వొక్కదానివి శ్రీకృష్ణ పరమాత్మతో భోగాన్ని అనుభవించడం ఏంటి? మమ్మల్ని వదిలేసి మమ్మల్ని కూడా తీసుకెళ్లి నీ గోష్ఠిలో చేర్చుకోవాలి కదా. అప్పుడు కదా నీ యొక్క పూర్ణత్వానికి నిండుదనం వచ్చేది. ఒకవేళ నువ్వు కనుక తొందరగా రాకపోతే మాకు ప్రాణహాని జరుగుతుంది. అంటే మేము ఉండలేకపోతున్నాం కృష్ణుడు లేకుండా, దానివల్ల మా ప్రాణాలు పోతాయి. దానికి కారణం ఎవరవుతావు? నువ్వే అవుతావు. అప్పుడు ఆ నింద మళ్ళీ నీ మీద పడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే లేచిరా అని చెప్తూ అనేక రకాలుగా అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉండగానే లోపల ఉన్నటువంటి గోపబాలిక అంటుంది, ఏమర్రా, మీరు లేని సుఖం కూడా నాకు సుఖమైనా, మీతోడిదే రా నాకు కూడా లోకం. మీరుంటేనే నేను కూడా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళగలను, మీరు లేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళగలనా? మీలో కొందరు లేచి ఉంటారు, కొందరు లేవలేరు కదా. అందుకని అందరూ వచ్చాక అప్పుడు వద్దాంలే అని ఊరుకున్నాను అంతే తప్పితే దానికి నేను ఆలస్యం చేయడానికి వేరే కారణం ఏం లేదు. అందరూ వచ్చారా అని అడుగుతుంది. వెంటనే అందరూ వచ్చారు, కావాలంటే వచ్చి చూసుకో, మేమేమో అబద్ధం చెప్పట్లేదు నీకు, అందరూ బయటకు వచ్చారు, కావాలంటే ఒక్కొక్కళ్ళని లెక్క పెట్టి చూసుకో. లెక్క పెట్టడం కూడా ఎలా పట్టుకోమంటారు? ఒక్కొక్కరిని చెయ్యి పట్టుకుని లెక్క పెట్టుకో అంటారు. చెయ్యి పట్టుకుని ఎందుకు? వాళ్ళు ఉన్నది మరి చీకట్లో కదా, ఎవరెవరో ఎలాగ తెలుస్తుంది? తెలియదు కదా. అలా చెయ్యి పట్టుకుని లెక్క పెట్టుకో అంట. చెయ్యి పట్టుకుని లెక్క పెట్టుకో అనడానికి కారణం ఏంటంటేట, పరమాత్ములు, మహాపురుషులు, గొప్ప గొప్ప వాళ్ళ యొక్క స్పర్శ మనకి తగలాలట. అలా స్పర్శ మనకి తగిలితే శారీరకమైన క్లేశాలన్నీ పోతాయి. అలాగే వాళ్ళ వాక్కు మనం వినాలట. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మన చెవిలోకి ఎక్కించుకుని మన మనసులో స్థిరపరచుకుంటే, మన మనసులో ఏమైనా దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి. అప్పుడు పరమాత్మ మనల్ని కటాక్షిస్తాడు. అలా చెప్పకుండా అమ్మవారు అంటారు, వచ్చి మమ్మల్ని చెయ్యి పట్టుకుని చూడు, నీ దర్శన మాత్రం చేత మాకు ఆనందం కలగాలి, నువ్వు నీ స్పర్శా సుఖం చేత మాకున్నటువంటి క్లేశాలన్నీ పోవాలి. కాబట్టి ఒక్కసారి నువ్వు బయటికి రా, బయటకు వచ్చి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళని లెక్క పెట్టుకో, ప్రతి ఒక్కళ్ళని పిలు, వాళ్ళని స్పృశించి మరీ లెక్క పెట్టుకో అంటూ చెప్తారు. లెక్క పెట్టుకుని ఏం చేయాలరా అంటే, ఏం చేయాలో మేము చెప్తాం వినండి. వల్లానే కొనరానే మాత్తారే మాతలిక్క వల్లానే మాయనెప్పాడ అంటే కువలయాపీడనము అనేటటువంటి ఒక పెద్ద ఏనుగుని సంహరించాడు కృష్ణుడు. ఆ దృష్టాంతాన్ని తలుచుకొని, అలాగే చాణూర ముష్టికులు అనేటటువంటి ఇద్దరు మల్లయోధుల్ని చంపినటువంటి కృష్ణుని యొక్క విజయ కీర్తనని, అలాగే కంస మహారాజుని కూడా చంపేశాడు కదా, ఆ మూడింటి యొక్క విజయ గాథను తలుచుకుంటూ మనం కృష్ణనామ సంకీర్తన చెయ్యాలి. ఆ కృష్ణనామ సంకీర్తన చేయడం ఎందుకు? ఆ మూడు ఎవరి కోసం చేశాడు?
మధురా నగరిలో ఉన్న మనందరి కోసం, మన స్త్రీల కోసమే చేశాడు. మనం బెంగ పెట్టుకుపోతున్నాం కదా, కృష్ణ పరమాత్మని అక్రూరుడి చేత పిలిపించుకుని రమ్మని చెప్పి కబురు పెట్టాడు కంస మహారాజు. కబురు పెడితే ఎందుకని? ఒక కపటమైనటువంటి ఆలోచన. మల్ల యుద్ధంలో కృష్ణుడిని ఎలాగైనా సరే తుదముట్టించాలి అని కపటమైన ఆలోచన. కానీ మల్ల యుద్ధం దాకా ఎందుకు, దారిలోనే కువలయాపీడనం అని పెద్ద ఏనుగు ఉంది కదా, మాయ ఏనుగు. ఆ ఏనుగుని కనుక ఉసిగొల్పాము అంటే, దాన్ని గట్టిగా కొట్టి ఉసిగొల్పాము అంటే అది ఎలాగో కృష్ణుడిని కింద పడేస్తుంది, అక్కడే ఇదైపోతుంది. ఒకవేళ అది కనుక తప్పితే మల్లయోధులు ఉన్నారు, మల్లయోధుల్ని కూడా దాటుకుని వస్తే నేను ఎలాగో రెడీగా ఉంటాను కదా అని ఒక కుట్ర పన్నాగం పన్ని ఆ ప్రకారంగా బలరామకృష్ణుల్ని రప్పించాడు మధురకి వస్తూ ఉండగానే తనకి ఎదురుగా పెద్ద ఏనుగు కనబడింది, కువలయాపీడనం అన్నటువంటి ఏనుగు. మరి ఆ ఏనుగు వస్తుంటే మధురా నగరంలో స్త్రీలందరూ కూడా అల్లల్లాడిపోయారట. ఈ కృష్ణుడు చూస్తే చాలా సుకుమారంగా అందంగా ఉన్నాడు, ఎంత మంచివాడు, ఎంత బాగున్నాడు, ఇలాంటి ఇంకా పసితనం కూడా పోని కృష్ణుడిని చంపడానికి కంసుడు చేతులు ఎలా వచ్చాయి అని పైకనలేదు సుమ, పైకంటే మళ్ళీ వీళ్ళని చంపేస్తాడేమో అని భయం. అదంతా కూడా మనసులో బెంగ పెట్టుకుపోయి, కడుపులో ఆక్రోశించిపోయి, మనసులోనే బాధపడుతూ ఎలాగైనా రక్షించాలి కృష్ణుని, అయ్యయ్యో ఇలా చేసేస్తున్నాడని బెంగ పెట్టేసుకున్నారు కదా. వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించడం కోసం అంట కృష్ణ పరమాత్మ ఏం చేస్తట, ఆ ఏనుగుని పిడిగుద్దులతో గుద్ది 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 చంపేశాట. అలా గుద్ది గుద్ది చంపగానే అమ్మయ్య ఒక్క ప్రమాదం తప్పింది. ఇంకా మల్లయోధులు ఇద్దరు ఉన్నారు, ఒక కృష్ణుడు ఇద్దరు మల్లయోధులతో ఫైటింగ్ చేయాలి, అక్కడ యుద్ధం చేయాలి. ఇంకెలాగా ఇంకొక బెంగ తయారైంది. ఇక్కడ కువలయాపీడనము అన్న ఏనుగు అని చెప్పారు కదా. కు అంటే భూమి, కువలయాపీడనము అంటే ఈ భూమండలాన్ని అంతటినీ కూడా పీడించేది. ఏంటది భూమండలాన్ని అంతటినీ పీడించేది? అహంకారం. మనకి ఏ ఉన్నా లేకపోయినా అహంకారం మాత్రం ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఉంటుంది. ఆ అహంకారం పోతేనే కానీ మనకి భగవత్ సాక్షాత్కారం కలగదు. ఎట్టి పరిస్థితులలోనూ పరమాత్మ అంగీకరించిన అహంకారం ఉంటే, అంటే కువలయాపీడనము అనేటటువంటి అహంకారాన్ని వదిలేయాలి. మనం ఏమనుకుంటాం, దేహమే ఆత్మ, ఈ దేహాన్ని పోషించాలి. పొద్దున్నే లేవడానికి ఒక బద్ధకం. ఇంకొకటి ఏంటి, బ్రాహ్మీ ముహూర్తం అంటే చాలా విశేషమైనది. మనకి మొట్టమొదటి పాసురం నుంచి చెప్తోంది అమ్మ, బ్రాహ్మీ ముహూర్తంలో ఏం చేసినా సరే 1,000,000 రెట్లు ఫలితము. కనీసం దీపారాధన చేయండి బ్రాహ్మీ ముహూర్తంలో. లేవలం ఏంటంటే చలేసేస్తుందండి, నాకు మోకాళ్ళు వణికేస్తాయి, బీపీ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది. లేచాక బోళ్ళని పిండి వంటలు వండుకోవడానికి తినడానికి బీపీ షుగర్లు రావు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి దీపారాధన చేయడానికి మాత్రమే బీపీ షుగర్ గుర్తొస్తుంది. ఒక్కసారి లేవండి బ్రాహ్మీ ముహూర్తంలో దీపారాధన చేసేసి మీ పనులు మీరు చేసుకోండి, మీరు ఇంకేం చెయ్యొద్దు అన్నా మనం వింటామా? విన్నాం. ఎందుకంటే దేహం ఎక్కడ అలసిపోతుందో అని భయం మనకి. కానీ ఈ దేహం ఏమైనా మనతో శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఈ దేహం పోతే మళ్ళీ ఇంకో దేహం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది ఆత్మ. కానీ మనం ఈ నశించిపోయేటటువంటి దేహం కోసం చూస్తాం, కానీ శాశ్వతంగా మనతో పాటు వచ్చే పుణ్యం కోసం చేసేమన్నటువంటి ఏ కార్యము కూడా మనం చెయ్యము, చెయ్యలేము, చెయ్యబోము కూడా. దాన్ని ఒప్పుకోదు. ఈ దేహమే ఆత్మ అన్న అహంకారం ఉంది చూసారా, ఆ అహంకారం తొలగాలి. అది ఎప్పుడు తొలుగుతుంది? భగవన్నామ సంకీర్తనలో నువ్వు బ్రాహ్మీ ముహూర్తంలోనే నువ్వు దైవనామ సంకీర్తన చేసినప్పుడు, నువ్వు దేవునికి దీపారాధన చేసుకున్నా, పూజ చేసుకున్నా ఆ సమయంలో చేస్తేనే తగ్గుతుంది. లేదంటే రాత్రి 11:30 అయిపోతుందండి, పిల్లలతో ఎందుకు అవుతుంది 11:30? 9 గంటలకు పడుకోవాలని ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి. పిల్లలు చదువుకుంటారు, మీరు తినేసి పడుకోవడానికే. టీవీలో బిగ్ బాస్ వస్తుంది కదండి, అది ఎవరు చూస్తారు మళ్ళీని? బిగ్ బాస్ 11వ ఎపిసోడో 33వ ఎపిసోడో అవన్నీ చూడాలి కదా. అంటే మనకి మన సంతోషం కోసం అన్నీ చేస్తాం, భగవంతుని కోసం చేయమనేసరికి మనకి బోల్డ్ కారణాలు వెతుక్కుంటాం. అది చాలా తప్పు అంటూ గోదాదేవి చెప్తోంది అనమాట. అందుచేత ముందుగా అహంకారం పోతేనే భగవంతుని యొక్క ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి మనకి భగవానుని మీద ఆసక్తి కలిగించేటటువంటి ఆ కువలయాపీడనం అనే ఏనుగును సంహరించిన శ్రీకృష్ణ పరమాత్మ విజయగాథని కీర్తించారు ఫస్ట్. తర్వాత ఏమైంది, కువలయాపీడనాన్ని చంపేసినట్టే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, అవునవును కువలయాపీడనాన్ని ఎలాగైతే నాశనం చేసేసారో కృష్ణుడు మా స్త్రీత్వాభిమానాన్ని కూడా నాశనం చేసేసాడు. మరి స్త్రీలంటే చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా ఎవరో ఒక మగపిల్లవాడు కూడా ఉంటాడు. చిన్నప్పుడు తండ్రి, కొంచెం పెద్దయ్యాక అన్నయ్యో తమ్ముడో, కాస్త పెద్దయ్యాక భర్త, ఆ తర్వాత కొడుకు, అంటే ఎవరో ఒకళ్ళు పక్కన ఉండాలి. అంత స్త్రీత్వాభిమానం కలిగినటువంటి మనం ఈ రోజు ఏం చేసాం, అన్నలు తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మనతోటి, అది కూడా వదిలేసి మనం వచ్చేసాం. అంటే
ఆ భగవంతుని యొక్క కటాక్షం మనలో ఉన్నటువంటి అభిమానాన్ని కూడా చంపేసింది. అంటే భగవంతుని కోసం 4 అడుగులు వెయ్యాలి అంటే నాకు ఎవరో ఒకళ్ళు తోడు రావాలి, మా అన్నయ్య ఏమంటాడో మా నాన్న ఏమంటాడో అని చూడకూడదు. భగవంతుని వైపుకి వెళ్ళాలి అంటే అది కూడా మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయి గబగబా గబగబా కృష్ణ సన్నిధానానికి వెళ్ళిపోతున్నారు. ఓ కువలయాపీడనం యొక్క అహంకారాన్ని ఎలాగైతే నాశనం చేశాడో కృష్ణుడు, అలాగే మాలో ఉన్నటువంటి స్త్రీత్వాభిమానాన్ని కూడా సంహరించేశాడు అనమాట. అందుకే మేము ఇప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం అని అనుకుంటున్నారనమాట వీళ్ళు. ఒక్క కువలయాపీడనం అనే కాదు, చాణూరు ముష్టికులను కూడా చంపేశాడుగా పరమాత్మ. చాణూరు ముష్టికులు అంటే ఎవరు? ఆ చాణూరుడు ముష్టికుడే కామ క్రోధాదులు, కామము క్రోధము ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళని కూడా చంపేశాడు. వాళ్ళని చంపాక తర్వాత కంసుణ్ణి కూడా చంపాడు. మరి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి చెప్పాను, ఈయనకి శత్రువు అంటే పూర్తిగా నాశనం చేసేస్తాడు. రాముడు అంత మంచివాడైతే ఏం కాదు. శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడు? ఎప్పటికప్పుడు కొంతమందిని వదిలేసి తనకి నెత్తి మీదకి అపకారం తెచ్చుకున్నాడు కావాలని. ఏమైంది? మారీచుడు సుబాహుడు ఇద్దరిని ఒకేసారి పడగొట్టేచ్చు కదా. సుబాహుడిని చంపాడు, మారీచుడిని వదిలేశాడు. ఆ మారీచుడే మాయలేడిగా వచ్చేసింది. తర్వాత ఏమైంది? శూర్పణఖని ముక్కు చెవులు ఎందుకు కోసి వదిలేయాలి? పూర్తిగా చంపేయచ్చు కదా. ముక్కు చెవులు మాత్రమే కట్ చేసేసాడు. అలా కాకుండా అప్పుడే పూర్తిగా చంపేస్తుంటే శూర్పణఖ వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారి గురించి చెప్పి ఉండేది కాదు కదా, అప్పుడు సీతాపహరణం జరిగేది కాదు కదా. ఇంతకు ముందు పాసురాల్లో చెప్పుకున్నట్టుగానే ఈ పాసురంలో కూడా ఒక ఆళ్వారిని లేపుతాం. ఎలాంటి ఆళ్వారంటే నిన్న మనం చెప్పుకుందాం చూసారా, తొండరడిప్పడి ఆళ్వారు. ఆయన ఉన్న ఊరే, ఆ జన్మస్థలమే నిచులాపురమే ఈ తిరుప్పాణాళ్వారి యొక్క జన్మస్థలం. ఈయన శ్రీవత్సము, వెంకటేశ్వర స్వామి దగ్గర హృదయం దగ్గర పుట్టుమచ్చ ఉంటుంది కదా, శ్రీవత్సము అనే పుట్టుమచ్చ, ఆ పుట్టుమచ్చ యొక్క అంశంలో ఉన్నటువంటి ఆయన. అయితే ఈయన పాపం అవడానికి పంచమ కులం అనమాట. దాస్య వృత్తి ఇంది. కానీ వీళ్ళు హరిదాసులు అంటాం చూసారా, హరిదాసులు ఏంటి, వాళ్ళకి ఎప్పుడు కూడా గానమే కదా, పాట పాడుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కదా. అలాంటి దాస్య వృత్తి, పైగా వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, ఎప్పుడూ కూడా గానమే. ఆ గానమే ఈ పిల్లాడికి కూడా వచ్చింది. ఈయన పేరు పాణన్. ఈయన పేరేంటి? పాణన్. పాణన్ చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుకుంటూ ఉంటాడు. తనకి తెలుసు తను తనకి తను అనుకుంటాడు అనమాట, నేను అంటరాని వాడిని, నన్ను పరమాత్మ చూస్తాడో చూడడో, నేను ఆ గుడికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, ఇలా భావన. కానీ తను ఎవరు ఆపరు, కానీ తను అలా అనుకుంటాడు అనమాట. శ్రీరంగం అంటే చాలా ఇష్టం. ఆ శ్రీరంగానికి సమీపంలో ఉన్నటువంటి కావేరీ నది తీరంలో కూర్చుని పాటలు పాడుతూ ఉంటాడు. ఒక్కసారి పాట పాడాడా, ఆ పాటలో మైమరిచిపోతాడు. ఏం చేస్తున్నాడో కూడా తెలియదు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా తెలియదు. ఆ పాటను పాడుకుంటూ తన్మయత్వాన్ని పొందుతూ పాటలోనే లీనమైపోయి ఉండేవాడు. అంత గొప్ప పాట పాడేవాడు. పైగా కైసికి వృత్తి అనేటటువంటి ఒక రీతిని ఆశ్రయించాడు. గాంధార గ్రామం, కొన్ని నాట్య రీతులు, కొన్ని గాన కళారీతులు ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గానాన్ని పట్టుకుని చేస్తారు కదా, అట్లాగా. అలా ఎప్పుడు సర్వకాల సర్వావస్థల ఎందును పాటలే. తను ఏం చేశాడంటే శ్రీరంగంలోనికి వెళ్ళాలి, చూడాలి, స్వామిని సేవించాలి. కానీ తను వెళ్ళకూడదు, ఎందుకంటే తను పంచమ కులం, తను ఏమన్నా అంటరాని వాడు, తను వెళ్తే స్వామి ఎక్కడ మైలు పడిపోతాడో అని శ్రీరంగాన్ని బయట చూస్తాడు కదా, గోపురాలు 7 ప్రాకారాలు ఉన్నట్టుగా ఇసుకతోటి, కావేరీ నదిలో ఇసుకతోటి శ్రీరంగం యొక్క గోపురాన్ని కట్టుకొని దాంట్లో స్వామి వేంచేసి ఉన్నట్లుగా భావించుకుంటూ అక్కడే శ్రీరంగనాథుణ్ణి తలుచుకుంటూ ఆ గానమాధుర్యంలో ఉండిపోయేవాడు. ఒకసారి అలా ఏమైందంటే శ్రీరంగనాథుడిని సేవించేటటువంటి అర్చకుల్లో ఒక ఆయన ఉంటాడు, సారంగముని అని. ఆయన నీళ్లు తీసుకురావడానికి అని చెప్పి కావేరీ నదిలో ఉన్నటువంటి నీళ్లతోటే స్వామికి అభిషేకం చేయాలి. అందుకని నీళ్ల కోసం, తీర్థబిందు కోసం వెళ్తున్నాడు. ఈ లోపల పాపం ఇదేం తెలియదు కదా ఈయనకి. అదే దారిలో కూర్చుని శ్రీరంగనాథుడిని గురించి ఆలోచించుకుంటూ పాటలు పాడుకుంటూ తన్మయత్వంతో తంబూరా మీటుతూ ఆనంద పారవస్యంలో ఉన్నాడు ఈ పాణన్. అడ్లే పాణ, అడ్లే పాణ, అడ్లే అంటున్నారు. అతనికి ఏమనబడుతుంది? బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి శ్రీరంగనాథుని యొక్క దివ్యగానామృతంలోనే వాళ్లాడుతూ ఉన్నాడు. అందరూ పిలుస్తారు, ఎవ్వరు పిలిచినా పలకడు. తనకి వినిపించలేదు. పిలిస్తే పలకకూడదని కాదు, వినిపించలేదు. వినిపించక తను లేవడు. లేకపోతే ఆఖరికి వాళ్ళందరూ కూడా రాళ్లతో కొడతారు. రాళ్లతో కొడితే శరీరం అంతా రక్తసిక్తాలు అయిపోతుంది, కానీ దానికి బాహ్య స్మృతి లేదు. ఎక్కడ ధ్యానంలో ఉన్న వాళ్ళకి బాహ్య స్మృతి ఉండదు. పైన పావులు పాకినా లేకపోతే రోడ్ రోలర్ వచ్చి మీదకి వెళ్ళిపోయినా కూడా తెలియదు వాళ్ళకి.
అంతటి బాహ్య స్మృతి లేనంత స్థితిలో, లేకపోతే మామూలుగా మనకి చీమ కుడితేనే తెలుస్తుంది, అలాంటిది రాళ్లతో కొట్టినా కూడా తెలియలేదు అతనికి. అంత పాణనికి తెలియక ఆనంద పారవస్యంలో ఉంటే కొట్టి 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 అలసిపోయి వెళ్ళిపోయి ఎలాగలా పక్క నుంచి వెళ్ళి ఆ తీర్థ బిందు పట్టుకుని వెళ్తాడు. పాణనికి ఇవేం తెలియదు, అసలు ఒంటి మీద గాయాల వైపు కూడా చూసుకోలేదు అతను. పాట అయిపోయింది, బాహ్య స్మృతి వచ్చింది, తన తంబురా అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు మామూలుగా ఏమీ జరగనట్టు. అసలు తను ఒకళ్ళు కొట్టారని కానీ, ఒకళ్ళు ఎందుకు ఇలా నా శరీరం నుంచి రక్తాలు కారుతున్నాయని కానీ ఎవరిని అడగలేదు. తనకి శరీరానికి అంత బాధ కలిగినా కూడా ఎవరిని కించిత్తు మాట అనకుండా వెళ్ళిపోయాడు. ఈ లోపల సారంగముని ఆ నాయన ఈ యొక్క శ్రీరంగనాథుని యొక్క దేవాలయం లోపలికి వెళ్ళి గర్భగుడి తలుపులు తీస్తాడు. గర్భగుడి తలుపులు తీయగానే అక్కడ ఏం కనబడుతుందంటే శ్రీరంగనాథుని ఒంటి నిండా రక్తం ధారలై ప్రవహిస్తోంది. ఆ శ్రీరంగనాథుని ఒంటి నిండా గాయాలే, ఎవ్వరు ఎలా ఆపినా ఏ గుడ్డతో తుడిచినా ఆగదే రక్తం. అందరికి భయం వేసింది. ఎవరికి వాళ్ళే నేనేమైనా పొరపాటు చేశానా, నేనేమైనా పొరపాటు చేశానా, నేనేమైనా తప్పు చేశానా, నా వల్లేనా ఇలా కారుతోంది. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్నటువంటి అర్చకులు చూశారు, బ్రాహ్మణోత్తములు చూశారు, ఆ చుట్టుపక్కల ప్రజలు చూశారు, ఆఖరికి రాజుగారి దాకా కూడా వెళ్ళిపోయి రాజుగారు కూడా చూశారు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా రక్తం మాత్రం కారణం ఆగలేదు. భయం వేసేసింది. ఇది ఏ అనర్థానికి దారితీస్తుందో, ఎవరి ఇదే ఏమైపోతుందో, ఈ ప్రపంచం ఏమైపోతుందో అని చెప్పి భయం వేసేసింది వాళ్ళందరికీ కూడా. ఆ రాత్రి కల్లో ఈ సారంగముని ఆయనకి శ్రీరంగనాథుడే కనబడి చెప్తాడు, సారంగముని నువ్వు పాణం గానామృతంలో ఉన్నాడు, అతని గానానికి నేను వసుడైపోయి అంతటా నిండి వ్యాపించాను. అందుకని మీరు ఎంత రాళ్లతో కొట్టినా కూడా దెబ్బలు తనకు తగిలిన గాయం మాత్రం నాకయ్యింది. నా శరీరానికి రక్తం కారినటువంటి గాయాలన్నీ కూడా మీరు రాళ్లతో కొట్టిన కొట్లే. అతన్ని మీరు తక్కువగా చూశారు, మీరు తక్కువగా చూడకూడదు. అతను నాకు కులంతో పని లేదు, పరమాత్మకి గుణంతోనే ప్రధానం. కానీ మనం మొట్టమొదటి పాత్ర నుంచి కూడా చెప్పుకుంటున్నాం, వాళ్ళ గుణం ఎలాంటిది అన్నది నాకు అనవసరం, వాళ్ళ గుణమే కావాలి, కులం ఎలాంటిది అన్నది నాకు అనవసరం. కులంతో పని ఉంటుంది పరమాత్మకి. ఈ కులాలు గోత్రాలు మనం పెట్టుకున్నవి, కానీ పరమాత్మకి కులంతో సంబంధం లేదు. అయినప్పటికీ కూడా పాణాన్ని మీరు ఎలాగన్నా సరే తీసుకొచ్చి నా సన్నిధానానికి తీసుకురండి, నా దర్శనం చేయించండి, అదే మీకు తగిన పరిష్కారం అని చెప్పి చెప్తాడు. వెంటనే సారంగముని పొద్దున్నే లేచి గబగబా కింద మీద పడుతూ లేస్తూ పాణన్ ఎక్కడున్నాడో వాళ్ళ ఇల్లు అది వెతుక్కుంటూ వెళ్ళి కనుక్కుని ఆ పాణన్ ఇంటికి వెళ్ళి, పాణన్ మహాశయ నన్ను క్షమించండి, మీరు ఇంత గొప్పవాళ్ళని నాకు తెలియదు, నా కళ్ళు తెరుచుకున్నాయి, ఈ సాక్షాత్తు శ్రీరంగనాథుడే నాకు ఆదేశం ఇచ్చాడు, శ్రీరంగనాథుని యొక్క ఆదేశాన్ని నేను మీరలేను అంటే, అయ్య బాబు నేను రాను ఆలయానికి, నాలాంటి పాపాత్ముడు శ్రీరంగనాథుని యొక్క ఆలయంలో గనక కాలు పెడితే ఆ ఆలయం అపవిత్రం అయిపోతుంది, కాబట్టి నేను రానే రాను, నన్ను రమ్మని అనద్దు అని చెప్పి బాధపడతాడు. ఈ లోపల ఏం జరిగింది, మిగతా భక్తులందరూ కూడా అన్నారట, పోనీలో పనిచేయండి, మీరు శ్రీరంగనాథుని మాట వినకపోతే వినకపోయారు, నా మాట వినండి, మీరు పాదాలు పెడితేనే కదా శ్రీరంగనాథుడికి అపచారం జరుగుతుంది అంటున్నారు, పాదాలు పెట్టకండి, మీరు నా భుజాల మీదకి ఎక్కండి, నేను భుజాల మీద మిమ్మల్ని మోసుకెళ్తాను అన్నాడు ఆ సారంగముని అన్నటువంటి అర్చకుడు. అంటే భగవంతుని యొక్క మాట అయినా వినకపోయినా పర్వాలేదట, కానీ భాగవతుడి యొక్క మాట వినకపోతే పరమాత్మకు కోపం వస్తుంది. కాబట్టి పరమభక్తుడైనటువంటి సారంగముని మాట వినకపోతే ఎలాగని చెప్పి సారంగముని భుజాల మీదకి ఎక్కితే ఆ సారంగముని భుజాల మీద మోసుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు ముందరేమో సంస్కృత వేదాధ్యయనం, వేదాలు చదువుతూ కొంతమంది, వెనకాల దివ్య ప్రబంధం చదువుతూ కొంతమంది నడుస్తూ ఊరేగింపుగా పాణన్ని లోపలికి తీసుకెళ్తారు. ఆ లోపలికి తీసుకెళ్తే ఆ దివ్యమంగళ విగ్రహం చూడంగానే పాణనికి ఒళ్ళంతా గగురుపాటు పడుస్తుంది. పాదాల దగ్గర నుంచి తలదాకా, తల నుంచి పాదాల దగ్గర చూసి మొత్తం అంతా చూసి దాన్ని తన అనుభవంలోకి తెచ్చుకుంటాడు. తెచ్చుకునేసరికి పాణన యొక్క శరీర అవయవాలు ఉంటాయి కదా, ఒక్కొక్క అవయవము వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోతుంది. ఏ అవయవాన్ని అయితే చూశాడో పాణన్ను, ఆ అవయవం పరమాత్మలో కలిసిపోయింది. ఆఖరికి మొత్తం అంతా కూడా ఆండాల్ తల్లి ఎలాగైతే పరమాత్మలో లీనమైపోయిందో అలా ఈ పాణన్ కూడా పరమాత్మలో లీనమైపోతారు అందరూ చూస్తూ ఉండంగానే. ఇలా ఈ పాటలు పాడింది అన్న చిలుకని లేపాం కదా, అందుకని ఈ రోజు మనం తిరుప్పాణాళ్ళ వారిని లేపినట్టుగా అయిందనమాట. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.